మెదక్ జిల్లా నార్సింగి కేంద్రం నుంచి శాలిపేట వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు 3 రోజులు కురుస్తున్న వర్షాలకు అధ్వానంగా తయారైంది. దీంతో రోడ్డు ఈ సందర్భంగా పరిసర గ్రామాల రైతులు రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. వినూత్నంగా రోడ్డు నిర్మాణానికి 18 లక్షల రూపాయలు మంజూరు కాగా కాంట్రాక్టర్ మొరం పోయించి వదిలివేయటంతో ఇక ఈ వర్షాకాలంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై కంకర వేయించి తమ రోడ్డు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ఎప్పుడు కానీ వర్షాకాలం ముంగట్నే మట్టి పోస్తారు. అది ఇప్పుడు నడవరాకుండా ట్రాక్టర్ అటు ఇటు దింపుతారు. నడవరాకుండా మొక్కలు మట్టి దిగబడుతుంది. ఒక మందు సంచి తీసుకుపోవచ్చలేదు బాయికాడికి. ఒక కూలీలు రావాలన్నా తోవ బాగాలేదని అస్తలేరు. ఇప్పుడు చాలా ఘోరమైంది తోవ. మరి పరిస్థితి మరి ఎట్లుంటుంది ఏం కథ? నాయకులు వస్తారు చూస్తారు. ఆడ 20 లక్షల బడ్జెట్ ఉందంటారు. 50 ట్రాక్టర్ల మన్ను పోస్తారు. ఆ పైసలు దూపిపోతారు. ఈ తోవ మరి రైతులను ఇంత జరగాలి అంత జరగాలి అంటారు. అట్లయినా మేము ఒప్పుకున్నా కానీ అడ్డమైన మన్ను పోసి మనుషులకు రాకుండా పోరాకుండా పోస్తారు. పాత రోడ్డు ఉన్నప్పుడు నయం ఉండే. మంచిగా సైకిల్ మోటార్ పోయింది, సైకిల్ పోయింది, మనసంతులు పోయినాయి, అన్ని పోయినాయి. మరి ఇప్పుడు ఏమి పోరాకుండా అవుతుంది. మరి ఘోరంగా అంటే ఘోరంగా వర్షాకాలం వస్తే కూలీలు రావడానికి కూడా భయపడుతారు. అటు నాట్లేయలేకపోతారు, అటు బీహార్లోకి చెప్తే బీహార్లో లేకపోతారు. ఇప్పుడు లాస్ట్ కార్తె వచ్చింది చిన్న పుషాల. ఇదివరకు అటు కదా నాట్లకు కూడా మంది కూడా వస్తలేరు. ఈ తొవ్వను చూసి ఘోరంగా భయపడుతురు. ఆ తొవ్వకు ముసలిలో ముడిగోళ్ళు వస్తే కాలు చేతులు ఇచ్చుకొని పడుతురు. ఆ తొవ్వ ఘోరంగా ఉన్నది. ఇలా ఆ తొవ్వకు నిరసనగా నాటివేయడం కూడా జరిగింది. అనేక రకాలుగా ఇబ్బంది అవుతుంది. తొవ్వ ఖరాబ్ అయిపోయింది. పార్టీలకు ఖచ్చితంగా దీన్ని శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా నేను అన్ని ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యేకి కానీ నేను వారికి కోరడం జరుగుతూ ఉంది. ఈ వర్షం కాలం ముంగట్నే దీన్ని మట్టి మొరం పోస్తుండ్రు. దీని మళ్ళీ ఇది